విషయాల్లో ఏదెట్లా ఉన్నా ఒక గర్భిణి బాధ, ఆ గర్భిణి డెలివరీ అయినప్పుడు ఉండేటటువంటి కష్టం ప్రతి ఆడదానికి తెలుసు. ఆ ఆడవాళ్ళని దగ్గర నుండి చూసిన మగవాళ్ళకి కూడా తెలుసు. ఆ సమయం నిజంగా చెప్పాలంటే సృష్టికి మూలం ఆడది. వాళ్ళు కనేటటువంటి సందర్భంలో నానా తిప్పలు పడతారు. ఆ టైంలో చేసే పొరపాటు లేదా వాళ్ళ ఆర్థిక స్తోమత కారణంగా జీవితకాలం ఇబ్బంది పడతారు వాళ్ళు. అది అందుకనినే మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి దశ అది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. గర్భిణీ సమయంలో ఎక్కువ కష్టపడిందంటే ఆమెకి 40-45కి వచ్చేటోడికి ఓపిక దెబ్బతినేస్తుంది. అట్లాగే పటుత్వం కోల్పోతుంది, నానా తెప్పలు పడుతుంది. గర్భిణులకి సంబంధించి చాలా సున్నితంగా చూడాలి, గాజు బొమ్మల్లాగా చూసుకోవాలి. కానీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఇక ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చెప్పట్లేదు, అధికార యంత్రాంగాలు, వాళ్ళకి మానవత్వం కావాలి. వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాలి. అరే నా భార్యకు వస్తే, లేకపోతే నా తల్లికి వస్తే, నా చెల్లికి వస్తే ఈ కష్టం ఎట్లాంటిదని ఆలోచిస్తే ఈ సమస్య పరిష్కరించేవాళ్ళు. కానీ అలాంటిది లేదనుకుంటా దరిద్రం. గుంటూరు జిల్లా ఎడిషన్లో వచ్చినటువంటిది ఆసుపత్రుల్లో అమ్మల కష్టాలు అన్నటువంటి వార్త. 9 మాసాలు మోసి బిడ్డను కన్నా తల్లికి నడక కష్టాలు తప్పడం లేదు. అత్యవసర వైద్యం పొందిన రోగులకి లిఫ్ట్ సేవలు లభించడం లేదు. రోజుల తరబడి ఇదే సమస్య ఉన్న పరిష్కారంలో జాప్యం జరుగుతున్న ఎవరికీ పట్టడం లేదు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో అంటే జీజీహెచ్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం తదితర జిల్లాలకు చెందిన అందరూ వస్తుంటారు, ఇక్కడ ట్రీట్మెంట్లు తీసుకుంటుంటారు. అయితే లిఫ్టులు రోజుల తరబడి పనిచేయటం లేదు. దీంతో రోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన 7 లిఫ్ట్లు ఉంటే కేవలం 2 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. కాన్పుల విభాగంతో పాటు పాత భవనంలో శస్త్రచికిత్సలు నిర్వహించే ఆ విభాగాలకి అనుసంధానం చేసే లిఫ్టులు మరమ్మతులకు గురవడంతో రోగులు వాళ్ళ సహాయకులు అగచాట్లు పడాల్సి వస్తుంది. శస్త్రచికిత్సలు జరిగిన రోగులు సుమారు 300 మీటర్ల మేర ర్యాంపు మీద స్ట్రెచ్చర్ల మీద తరలించాల్సి వస్తుంది. జీజీహెచ్ అభివృద్ధికి దాతలు అనేక రూపాయల సహాయాన్ని అందిస్తున్న ఈ తరహా సేవలకు కూడా ఇబ్బంది అవుతుంది. వైపు లిఫ్టులు పనిచేయకపోతుంది, మరోవైపు ర్యాంపులు కూడా మూసేశారట. అనుమానిత వ్యక్తుల సంచారం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నారట. దీంతో క్షేత్రస్థాయి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే దారుణమైన నరకం. మానవత్వంతో ఆలోచించాలండి ఇక్కడ, అదొక్కటే లోపిస్తోంది.